హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను సుపర్ణ. సుపర్ణ ఫ్లేవర్స్‌కి అందరికీ స్వాగతం. మనం చేసుకుంటున్న కేరళ స్పెషల్స్‌లో ఈరోజు కొబ్బరి పాలతో హల్వా. హల్వా అంటేనే అద్భుతం, నోరూరిపోతుంది. ఇంకా కొబ్బరి పాలతో చేసిన హల్వా అంటే నోట్లో ఏసుకోగానే ఆ కొబ్బరి పాల టేస్ట్ తెలుస్తూ నోట్లో నీళ్లు ఊరిపోతూ ఉంటాయి. అంత అద్భుతంగా ఉంటుంది. చాలా రుచిగా ఉంటుంది. ఈ అద్భుతమైన హల్వాని తయారు చేసుకోవటానికి ముందుగా పాన్ పెట్టి అందులో ఒక పావు కప్పు నెయ్యి వేసి దానిలో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి చక్కగా వేయించి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ పాన్‌లోనే కొంచెం నెయ్యి ఉంది కదా! ఇందులోనే మనం 2 కప్పుల బెల్లాన్ని వేసి కరిగించుకోవాలి. బెల్లంలో వాటర్ వేయకపోయినా ఈ వేడికి బెల్లం చక్కగా కరిగిపోతుంది. ఇది కేరళ స్పెషల్ అనుకున్నాం కదా! దీన్ని కరూటా హల్వా అంటారు వాళ్ళు. అయితే వాళ్ళ హల్వా కొంచెం బ్లాక్‌గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ బెల్లమే కలర్ వేరేగా ఉంటుంది. కొంచెం బ్రౌనిష్‌గా. అందువల్ల హల్వా చేసేటప్పటికి బ్లాక్ కలర్‌లో వస్తుందనమాట. మనం మంచి బ్రౌన్ కలర్ బెల్లం వేసుకున్నాం కాబట్టి హల్వా కలర్ బావుంటుంది. ఇప్పుడు ఇందులో 3 కప్పుల కొబ్బరి పాలు పోసాం. కొబ్బరి పాలు తీసుకోవటం మనందరికీ తెలుసు కదా! కొబ్బరిని పేస్ట్‌లాగా చేసేసి వడకట్టుకుంటే చక్కగా పాలు దిగుతాయి. ఆ పాలనమాట ఇవి. అవి 3 కప్పులు పోసుకున్నాం. ఇది బియ్యపిండి. 1 కప్పు బియ్యపిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది ఉండలు రాకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. మనం ఏ కప్పుతో బియ్యపిండి తీసుకుంటామో అదే కప్పుతో 2 కప్పుల బెల్లం, 3 కప్పుల కొబ్బరి పాలు తీసుకోవాలి. మెజర్‌మెంట్‌లో అయితే 100 గ్రామ్స్ బియ్యపిండి, 200 గ్రాముల బెల్లము, 300 ఎంఎల్ కొబ్బరి పాలు తీసుకొని కనుక హల్వా చేసుకుంటే చాలా రుచిగా వస్తుందండి. మనం బియ్యపు పిండిని వేడి వేడి పాలల్లో పోస్తాం గదా! మధ్య మధ్యలో చిన్న చిన్న ఉండలొస్తాయి. వాటిని కొంచెం వాటర్ వేసి డైల్యూట్ చేసుకుంటూ స్మాష్ చేస్తే ఆ ఉండలన్నీ కరిగిపోతాయి. లేదంటే ముందుగానే బియ్యపు పిండిని వాటర్‌లో కలిపైనా పోసుకోవచ్చండి. కొబ్బరి పాలల్లో కలిపైనా పోసుకోవచ్చు. అలా పోసుకుంటే ఉండలు గూడా రాకుండా ఉంటాయి. ఇలా దీన్ని బాగా కలుపుతూ ఉండాలండి. వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకు. ఇందులో నెయ్యి ఎంత వేసుకున్నా మొత్తం పీల్చేసుకుంటూ ఉంటుందండి. మనం ఒక హాఫ్ కప్పు నెయ్యి పక్కన పెట్టుకొని మధ్య మధ్యలో 2 స్పూన్లు వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా బాగా దగ్గరకొచ్చేటప్పుడు ఇందులో మనం ఇదే కలర్ మనకి బావుంటుంది. లేదంటే ఫంక్షన్‌లప్పుడు గానీ, లేదంటే ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు గానీ వెరైటీగా కలర్‌ఫుల్‌గా చూపించాలనుకుంటే అందులో కొద్దిగా ఆర్గానిక్ కలర్ వేసి ఇందులో కలిపామంటే మంచి కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇది పూర్తిగా ఆప్షన్ అండి. ఇది కావాలనుకుంటేనే వేసుకోండి. లేదంటే మన మామూలు కలర్ గూడా హల్వా బావుంటుంది. ఇలా మొత్తం దగ్గరికొచ్చే వరకు ఇలాగే కలుపుతూ ఉండాలి. అడుగంటకుండా ఉండాలి. సిమ్‌లోనే పెట్టుకొని కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఈ అంచులకు అంటుకోకుండా ఉండే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 4 ఇలాచీలని దంచి వేసుకున్నాం. మనం వేయించి పెట్టుకున్న డ్రై నట్స్ ఇందులో వేసేసి బాగా కలిపేసి దగ్గరికొచ్చే వరకు సిమ్‌లోనే ఉడికించుకోవాలి. పూర్తిగా దగ్గరికొచ్చేసిన తర్వాత స్టవ్ ఆపేసి దీన్ని మనం ఒక మౌల్డ్‌లోకి తీసుకుందాం. ఇది ఏ మౌల్డ్‌లో పోస్తే ఆ షేప్‌లోకొస్తుందండి. ఇప్పుడు మనం ఈ ప్లేట్‌కి నెయ్యి రాసేసి ఇందులోకి తీసుకుందాం. ఈ హల్వా వేడిగా తిన్నా బావుంటుంది. చల్లారినాక తిన్నా, ఎలా తిన్నా బావుంటుందండి. ఈ ప్లేట్‌లో చక్కగా సర్దేసి ఒక 5 నిమిషాలు చల్లారనివ్వాలి. అప్పుడు మనకి షేప్ నీట్‌గా వస్తుంది. ఈ ప్లేట్‌లో వేసి పక్కన పెట్టేసి, మనం వేరే ప్లేట్ తీసుకొని దానిలోకి దీన్ని ఒక 5 నిమిషాల తర్వాత రివర్స్‌లో వేసామంటే మనం ఏ ప్లేట్‌లో వేసామో ఆ షేప్‌లోకొచ్చేసింది. చూడగానే నోట్లో నీళ్లొచ్చేస్తున్నాయి కదా! ఇంత మంచి కలర్‌ఫుల్ హల్వా ఎవరికి నచ్చదు చెప్పండి? మిగిలిన డ్రై నట్స్ అన్నీ దీని మీద డెకరేట్ చేసేసుకొని మనకి నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవచ్చు. కొబ్బరి పాలతో చేస్తాం కాబట్టి ఈ హల్వా మంచి రుచే కాదండి, మంచి బలం కూడా. అందుకే కొత్తగా పెళ్ళైన వాళ్ళందరికీ ఎక్కువగా పెడుతూ ఉంటారు ఈ హల్వాని. చాలా చాలా రుచిగా ఉండే హల్వా మీకు నచ్చిందా? మీరు ట్రై చేస్తారా? దీన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొనైనా తినొచ్చు. లేదా ఇంత పనెందుకు అనుకుంటే హల్వా చేయగానే కప్పులో యేసుకొని వేడివేడిగా తిన్నారంటే అద్భుతః! ఇంత మంచి హల్వాని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.